ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవా, యేసుక్రీస్తు మా రక్షకుని నామమున ఈ యొక్క దినాన మీ మందిరావరణంలో చేరి మీ సన్నిధిని అనుభవించుటకాయ మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. కూడా వచ్చిన ప్రియులను బట్టి స్తోత్రాలు. ప్రభువా, బైబిల్ స్టడీ కొరకాయ మీ బల ఎదుట మీ దాసులమైన మేము సమకూడి రావడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. అదేవిధంగా ప్రభువా, దూరం నుండి దగ్గర నుండి వినిచిన వారిని బట్టి స్తోత్రాలు. మా ప్రియుని వారందరికీ మెండైన కృపనిచ్చి బలపరిచి వాడుకోండి. ఈ సమయం మాకెంతో ఆశీర్వాదకరంగా చేయండి. పాడే పాటల్లో సహాయపడు, వాక్య ధ్యానంలో సహాయపడు. మీరు ఏదైతే ఉద్దేశించినారో, మాకేదైతే నేర్పించాలని, బోధించాలని కోరుతున్నారో, గ్రహింపచేయాలని ఆశపడుతున్నారో, ఆ మీ సంగతులు మీ పరలోకములో నుండి బయలుదేర చేసి మా వినికిడిలో వాటిని వినిపించి మా హృదయాలలో వాటి ప్రకారం జీవించుటకు, మా అనుదిన జీవితంలో వాటి ప్రకారం ప్రవర్తించుటకు మీ కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నమ్మదైన దేవుడవు, మాట్లాడే దేవుడవు, వినేవారిని ఉజ్జీవింప చేయడానికి ఊరడించే మాటలు ఇచ్చేటువంటి దేవుడు, అలసిన వారిని ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఆకలిగొన్న వారిని మేలతో నింపే దేవుడు. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అవి నా ప్రాణమునకు, నాకు ఆనందమును, సంతోషమును, ఆనందమును కలిగించున్నవని సెలవిచ్చిన మాట కొరకై స్తోత్రాలు. మీ మాటలు ఎంతో మధురమైన, రమణీయమైనటువంటి మాటలు, అమూల్యమైన ఆనిముత్యాలైనటువంటి మీ మాటలు ప్రభువా, మా జీవితాల్లో ధ్యానించి తరించి మీకు ఇష్టముగా ఈ భూమి మీద జీవించి మీరు వచ్చినప్పుడు సిగ్గులేని ముఖముతో మిమ్మల్ని కలుసుకోవడానికి మీ కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీ దాసుని మీరు బలపరచు. తన బలహీనతలన్నింటి మీద పునరుద్ధాన శక్తి కోరుతూ మరుగుపరిచి మీరే కనపడి మీ మాటలు వినిపింపచేసి మహిమ పొందవలసిందిగా మనం చేస్తూ, ఎవరెవరు ఏ విధంగా మీ వాక్యం కొరకు ఆశతో, తృష్ణతో ఎదురు చూస్తున్నారో వారి హృదయవాంఛలు ఎరిగిన దేవుడుగా ప్రతి ఒక్కరికి మీ వాక్యము పరిష్కారం ఇవ్వగలిగేదిగా, సమాధానం ఇవ్వగలిగేదిగా, సంతోషం ఇవ్వగలిగేదిగా, వారి జీవితాలకు మార్గము నిర్దేశించేదిగా, మీ యొక్క చిత్తాన్ని ఉపదేశించేదిగా చేయమని కోరుతూ ఉన్నాం. ఈ సమయం ఆశీర్వాదకరంగా చేయండి. మీ దైలాస్తాలకు అప్పగిస్తూ మీ కృపను కోరుకుంటూ కనపడని చీకటి అంధకార శక్తిని యేసుక్రీస్తు వారి నామములో బంధిస్తూ అపవాది వానికి లయపరిచి మీ కార్యాలు చేసి మహిమ పొందమని మా ప్రభువారి యొక్క పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 83. సాంగ్ నెంబర్ 83.
లార్డ్ సంఖ్య 396. కొత్త పుస్తకంలో నుండి 396, కొత్త పుస్తకంలో నుండి. పాత పుస్తకంలో నుండి 343. సాంగ్ నెంబర్ 396, 343. 396, 343. స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము నాని ప్రవేశించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము నాని ప్రవేశించు. ఐశ్వర్యముతో నిన్ను వాత్సల్యముతో విమోచించును. ఐశ్వర్యముతో నిన్ను వాత్సల్యముతో విమోచించును. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చెను. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చెను. యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము నాని ప్రవేశించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము నాని ప్రవేశించు. మన్నించు సర్వ పాపములను తానే మార్పును, సర్వ రోగములను. మన్నించు సర్వ పాపములను తానే మార్పును, సర్వ రోగములను. ఉపకనికరముల మకుటము నీకు హరింపజేసి ఘనపరచు. ఉపకనికరముల మకుటము నీకు హరింపజేసి ఘనపరచు. యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము నాని ప్రవేశించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము నాని ప్రవేశించు. అందులకు దృష్టి కలుగజేసి అంగహీనులను లేపి నడువజేసెను. అంధులకు దృష్టి కలుగజేసి అంగహీనులను లేపి నడువజేసెను. పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము నాని ప్రవేశించు. నీ హృదయపు ద్వారము
తొలగించును, పాపపు భారము హరించును, రోగములన్నిటి తొలగించును, సహించెను కొరడా పల్ల బాధను, జయించెను అన్ని శోధనలను, సహించెను కొరడా పల్ల బాధను, జయించెను అన్ని శోధనలను. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుకు త్వరితము, నాన్ని ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుకు త్వరితము, నాన్ని ప్రవేశించును. కల్లువరి సిలువలో వేలాడి తన రక్తము చిందించి హారలుగా, కల్లువరి సిలువలో వేలాడి తన రక్తము చిందించి హారలుగా, చేతులలో అన్న కాళ్ళలో చీలలు కిరీటము ధరించి, చేతులలో తన కాళ్ళలో చీలలు కిరీటము ధరించి, యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము, నాన్ని ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము, నాన్ని ప్రవేశించును. జీవమిచ్చుటకు ప్రాణమిడే పరిచయించెను ప్రతివిధ శోధనలు, జీవమిచ్చుటకు ప్రాణమిడే పరిచయించెను ప్రతివిధ శోధనలు, ఈ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడే నిన్ను రక్షింపా, ఈ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడే నిన్ను రక్షింపా. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము, నాన్ని ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము, నాన్ని ప్రవేశించును. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యములో నుండి యాకోబు రాసిన పత్రిక ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 5 5వ అధ్యాయము 17-18 వచనాలు, వర్సెస్ 17-18, 17-18 వచనాలను మనము కలిసి చదువుకుందాం. యాకోబు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. దేవుని వాక్యములో నుండి భక్తుడు యాకోబు ఏలియా ప్రవక్త యొక్క విశిష్టతను వ్రాసి సర్వలోకానికి, సమస్త విశ్వాస సమాజానికి అతనిచ్చేటువంటి పురికొల్పు,
హెచ్చరిక, అతడిచ్చేటువంటి ప్రోత్సాహము ఏమనగా, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడు. అతడు ప్రార్థన చేస్తే, ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏం జరిగింది, మరలా ప్రార్థన చేస్తే ఏం జరిగింది, భక్తుని యొక్క ప్రార్థన విశిష్టతను, భక్తుని యొక్క ఆత్మీయతను యాకోబు తాను తెలియజేస్తూ వచ్చిన వాడే ఉంటున్నాడు. ఇది మన జీవితాలకు పురుకొల్పై ఉంటుంది. మనమును యాకోబు సెలవిచ్చినట్లుగా ఏలియా ప్రవక్తను బోలి ఆ మాదిరిలో ఈ భూమి మీద మనమును అవలంబించినట్లయితే మనము కూడా ప్రభుకి ఇష్టముగా ప్రభు కార్యాలు చేయగలుగుతాం. మన వంటి స్వభావం కలిగిన వాడే అంటే మనము కూడా ఇలా చేయవచ్చు, మనం కూడా ఇలా ప్రార్థించవచ్చు, ఏలియా భక్తుని వలె మనం కూడా జీవించవచ్చు, ఏలియా భక్తుని వలె మనం కూడా దైవ కార్యములు భూమి మీద జరిగించవచ్చు. అందుకే ఏలియా భక్తుని జీవితాన్ని మనము ధ్యానిస్తున్నాం, మన జీవితాలకి అన్వయించుకోవడానికి. ఏలియా భక్తుని యొక్క ప్రార్థన, ఏలియా భక్తుని యొక్క సమర్పణ, ఏలియా భక్తుని యొక్క విధేయత, ఏలియా భక్తుని యొక్క దేవుని మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసము మనము పరిగణలోకి తీసుకోవాల్సిన వారమంటున్నాం. అందుకే ఏలియా భక్తుని యొక్క జీవితంలో ఉన్న లక్షణాలను, తన సుగుణాలను ధ్యానించే దాని కొరకై దేవుని యొక్క వాక్యములో వ్రాయబడిన విషయాన్ని మనము ధ్యానిస్తూ అనేక విషయాలను గ్రహించిన వారమై ఉంటున్నాం. ఈ దినాన్ని కూడా ఏలియా భక్తుని యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటనను మనము ధ్యానిస్తాం. అందుకొరకాయ మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం, 1 Kings chapter 17, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనాన్ని 18వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. 1 Kings chapter 17 verse 17-18, 17వ అధ్యాయము 17-18 వచనాలను మనం కలిసి చదువుకుంటాం. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, 17-18 వచనాలు మనం చదువుతూ వచ్చినాం. ఇక్కడ వారు దేవుని చేత పోషించబడ్డారు. ఏలియా ప్రవక్తను బట్టి కరువులో, చావుకు సిద్ధమైపోయిన, ఆహారమే కొరత అయిపోయిన, పట్టెడు పిండి కొంచెము నూనె ఉన్నటువంటి వారు ఇంకా చనిపోవడానికి సిద్ధమైపోయి పుల్లలేరుకొని, కట్టెలేరుకొని, ఆ అప్పములు 2 అయితే 2 కాల్చుకొని తర్వాత ఆహారం లేక చనిపోవలసిన పరిస్థితి కలిగిన వారిని దేవుడు పోషించినాడు. భూమి మీద వర్షము పడే వరకు అనేక దినాలు వారు పోషించబడ్డారు. కరువులో విధవరాల యొక్క కుటుంబము మరియు ఏలియా ప్రవక్త పోషించబడిన సందర్భాన్ని గత వారములో మనము ధ్యానించాం. అవి 2 అప్పాలయ్యే పిండి, అలాగని చెప్పి తొట్టి నిండా పిండి పొరలి పొంగలేదు, అలాగని చెప్పి తొట్టెలో ఉన్నటువంటి పిండి అయిపోలేదు, అలాగే బుడ్డిలో ఉన్న నూనె నిండిపోయినట్లు అయిపోలేదు, అలాగని చెప్పి బుడ్డిలో ఉన్న నూనె తరిగిపోలేదు. ఇలా దేవుని చేసేటువంటి కార్యాలు ఏ నాటికి కావలసింది ఆ నాటికి, ఏనాడు వాళ్ళు సమకూర్చుకోవాల్సిన దాన్ని ఆ నాటికి, ఏనాడు వాళ్ళు పోషించబడవలసిన పోషణ ప్రభు మీద ఆధారపడేదాని కొరకాయ, ప్రయాసపడేదాని కొరకాయ, వారి జీవితంలో వారు పోషించబడేదాని కొరకాయ అద్భుతమైన ఏర్పాటు. అరణ్యములో మన్నాను ఇచ్చి ఇశ్రాయేలు ప్రజలను పోషించిన ఆ దేవుడు సారెపతి అనేటువంటి పట్టణంలో విధవరాలని ఏలియా భక్తుని బట్టి పోషించిన దృష్టాంతాన్ని గత వారంలో మనం ధ్యానించిన వారమైంటున్నాం. ఇలా వాళ్ళు పోషించబడుతున్నారు, హ్యాపీగా సాగిపోతుంది జీవితం, ఎంతో ఆనందంగా వాళ్ళు సంతోషిస్తున్నారు. ప్రతి దినము తొట్టి దగ్గరికి రాగానే తొట్టిలో పిండిని చూచి వాళ్ళెంతో సంతోషపడుతున్నారు. ప్రతి దినము బుడ్డిని చూడగానే బుడ్డిలో ఉన్న నూనెను చూచి వాళ్ళు ఆనందిస్తుంటున్నారు. ఇలా ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడో, నువ్వెంత నమ్మకమైన దేవుడో, నువ్వెంత శక్తి కలిగిన దేవుడో, నిజముగా మాడలు నీకున్న ప్రేమ ఎంత గొప్పది, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ఈ కరువులో సైతము నువ్వు ఇంత అద్భుతంగా మమ్మల్ని పోషిస్తున్నావని కృతజ్ఞతతో నిండిపోయిన హృదయాలు
కలిగిన వారే వాళ్ళు ఉంటున్నారు. ఇలా కృతజ్ఞతతో నిండిపోయిన హృదయాలు కలిగిన వాళ్ళ జీవితాల్లో, వారి జీవితాల్లో అకస్మాత్తుగా ఉన్న పాటున వారి జీవితంలో ఒక ఒడిదుడుకు ఎదురవుతూ వచ్చింది. వారి జీవితంలో ఓ భయంకరమైన పరిస్థితి వారు ఎదుర్కొన్న వారు ఉంటున్నారు. ఏంటి ఆ పరిస్థితి అనగా 17వ వచనమే ఆ పరిస్థితి. 17వ వచనంలో మొదటి మాట నేను చదువుతున్నాను. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడాయను. రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి కలిగిన వాడయ్యాడు అనే మాటను గమనిస్తాం. కాబట్టి రోగం వచ్చింది, వ్యాధిగ్రస్తుడైపోయినాడు, ప్రాణము నిలవజాలనంత వ్యాధిగ్రస్తుడిగా చేయబడ్డాడు. ఎప్పుడైతే సంతోషంగా ఖుషీగా వారి జీవితంలో వారు సాగిపోతున్నారో ఈ యొక్క సంఘటన ఒక్కసారిగా ఆమె హృదయంలో భయంకరమైనటువంటి బాధను కలిగించింది. ఎంత బాధ అంటే అది సామాన్యమైన బాధ కాదు. వారు ఎంతగా పోషించబడిన దేవుని యొక్క మహాత్మ్యమును, దేవుని గొప్పతనాన్ని తొట్టి దగ్గర బుడ్డి దగ్గర వారి పోషణలో వారు కల్లారా చూచినప్పటికీ ఈ సంఘటన ఆమెను ఎంతో కృంగజేసింది. అక్కడ రాయబడింది, ఆ మాటను గమనిస్తే రోగము గలవాడై, ఏమి కలిగిన వాడై, రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడయ్యాడు. ప్రాణము నిలవజాలనంత వ్యాధి వచ్చింది. రోగమన్నా వ్యాధి అన్నా ఒకటేనా? రోగమన్నా వ్యాధి అన్నా ఒకటేనా అంటే ఒకటి కాదు. రోగము వేరు, వ్యాధి వేరు. రోగము వేరు, వ్యాధి వేరు. బైబిల్ గ్రంథము సెలవిస్తుంది రోగము వేరు, వ్యాధి వేరు అని. మనము రోగము అంటాము. రోగం అనగా సిక్నెస్ అంటే సుస్థి చేయటము లేక అస్వస్థత అని. అస్వస్థత, సుస్థి చేయటము లేకపోతే జబ్బు చేయుట, దాన్ని ఇల్నెస్ అంటారు. ఇల్నెస్. బైబిల్ గ్రంథం ఇలా సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది బైబిల్ గ్రంథము? రండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 10. మత్తయి సువార్త 10వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కలిసి చదువుతాం. మొదటి వచనాన్ని చదువుకుందాం. మొదటి వచనం, 10వ అధ్యాయం మొదటి వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. రోగముంట, తర్వాత వ్యాధి, రెండు ఒకటైతే అక్కడ రాయబడాల్సిన అవసరం లేదు. అవసరమైన కాడ రోగమని, అవసరమైన కాడ వ్యాధి అని చెప్పుకుంటా పోవచ్చు. కానీ ఇక్కడ రెండు విషయాలు ప్రస్తావించబడ్డాయి అంటే ఈ రెండు వేరు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ప్రతి విధమైన రోగము, తర్వాత వ్యాధి. రోగం వచ్చిన తర్వాత ఆ రోగము ముదిరి అప్పుడు ఆ మనుషుడు వ్యాధిగ్రస్తుడిగా చేయబడతాడు. వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, జ్వరము రోగము జ్వరం, వ్యాధి క్యాన్సర్ అనేది, ఇవన్నీ వ్యాధులు. కాబట్టి ఈ కరోనా వైరస్ అనేది ఇది ఒక భయంకరమైనటువంటి వ్యాధి. ఇది రోగము కాదు. వ్యాధి అంటే అనేక రోగాల సమ్మేళనం కూడా అనుకోవచ్చు. అనేక రోగాలు ఉంటాయి వాళ్ళకి. వ్యాధిగ్రస్తుడిగా చేయబడేటువంటి పరిస్థితి. వాళ్ళ కిడ్నీలు ఫెయిల్ అయిపోవచ్చు, వాళ్ళ లివర్ పని చేయకపోవచ్చు, వాళ్ళ హార్ట్ వాల్వ్స్ దెబ్బతినవచ్చు, లేదా రకరకాలైన పరిస్థితులు. వాళ్ళ యొక్క బీపీ సరిగా ఉండలేకపోవచ్చు, హెచ్చుతగ్గులు వస్తూ ఉండవచ్చు. ఇలా రకరకాల పరిస్థితులు వారి జీవితంలో తలెత్తవచ్చు. ఇలాగూ దేవుని యొక్క వాక్యం మనం చదివితే రోగము గలవాడై ప్రాణము నిలవజాలనంత వ్యాధిగ్రస్తుడైనాడు అని రాయబడింది. వ్యాధిగ్రస్తుడైనాడు అంటే వ్యాధిగ్రస్తుడై బ్రతికాడా, చచ్చిపోయాడా? బ్రతికినాడా, చనిపోయినాడా? రండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం, 1 Kings chapter 17. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతాం. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, నా కుమారుని చంపటానికి వచ్చావా?
కుమారుని చంపటానికి వచ్చావా? ఈ స్త్రీ విధవరాలు యెహోవా జీవముతోడని పలికి సంభాషణ మొదలుపెట్టినటువంటి ఈ విధవరాలు, యెహోవా ప్రవక్త అయిన యెహోవా ప్రవక్తని తెలిసినటువంటి ఈ విధవరాలు, యథార్థత చెప్పి మా దగ్గర ఏమీ లేదయ్యా నిన్ను పోషించడానికని యథార్థత చెప్పినటువంటి ఈ విధవరాలు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఈ విధవరాలు, దేవుని చేత నడిపించబడినటువంటి ఈ విధవరాలు, పట్టణంలో ఉండే ఆవిడ కవిని దగ్గరకు నడిపించబడినటువంటి ఈ విధవరాలు, దేవుని యొక్క మహత్ కార్యమును జరిగించడానికి ఏలియా చెప్పినట్లు పోయి చేసినటువంటి ఈ విధవరాలు, ఆ తొట్టిలో ఉన్న పిండిని చూచి బుడ్డిలో ఉన్న నూనెను చూచి దేవుడు పోషించుట అద్భుతంగా అనుభవించుట చూచినటువంటి ఈ విధవరాలు ఈరోజు అంటుంది, నా కొడుకును చంపటానికి వచ్చావా? నా కొడుకును చంపటానికి వచ్చావా? అంటే ఈమె జీవితంలో ఈ మాట అంటానికి ఆమె ఎంత కలత చెంది ఉండవచ్చు. ఈ మాట అంటుందే, అయ్యో దైవజనుడా నువ్వు రావటము ఎంత మంచిదైంది, నీ వచ్చుట వలన ఈ కరువులోనే నేను నా బిడ్డ క్షేమంగా ఉన్నా, నీవు రావటము మాకు మేలైంది అనే భావనతో ఉన్నటువంటి ఉండవలసినటువంటి ఈ విధవరాలు ఇప్పుడు అంటుంది, నా బిడ్డను చంపటానికి నా దగ్గరకు వచ్చావా? ఎవరైనా వచ్చి మనల్ని ఇలాగే అంటే, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు వచ్చావు, ఏమంటా వచ్చావు? మా యొక్క టీ గ్లాస్ పగిలిపోయింది, నువ్వు వచ్చావు మా కప్పులు పగలగొట్టేశావు, నువ్వు వచ్చావు మా పాత్రలన్నీ పగిలిపోయినాయి అంటే ఎట్లా ఉంటుంది బాధ వాళ్ళకి? ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి? నువ్వు వచ్చావు కాబట్టి మాకు ఇట్లా అయింది, నువ్వు వచ్చావు కాబట్టి మాకు ఇలా జరిగింది అని అంటే వాళ్ళు ఎంత బాధపడతారు? ఇప్పుడు ఏలియా ప్రవక్తను అంటుంది ఆవిడ, నువ్వు వచ్చావు నా బిడ్డను చంపడానికేనా? రా నిమిత్తమేమి, నువ్వు నా ఎద్దుకు రా నిమిత్తమేమి? నా బిడ్డను చంపడానికే వచ్చావా? చంపుటికే వచ్చావా? అంటే ఈ బిడ్డ యొక్క జీవితంలో మనం చూస్తే చనిపోయిన వాడి బిడ్డ చనిపోయాడు అంటే, చంపటానికి వచ్చావంటే చచ్చిపోతాడు, ఇంకా చచ్చిపోలేదు, ఇక ఈయన వచ్చాడు కాబట్టి అందుకొరకు ఈడు చచ్చిపోతున్నాడేమో కాబట్టి ఇతను చంపటానికే వచ్చాడంటావా అనేటువంటి విధానములు. ఇంకా చచ్చిపోలేదా ఆ బిడ్డ? ప్రాణము నిలవజాలనంత వ్యాధి అని రాయబడింది. చంపుటికే వచ్చావా అంటే ఇంకా చచ్చిపోలేదా? బైబిల్లో చదువుతాం రండి. 17వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతాము. 21వ వచనం, ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారదాచుకుని, యెహోవా నా దేవా నా మొర ఆలకించి చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ప్రాణము రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను అంటే ప్రాణము పోయింది. హాస్పిటల్కి ఒక వ్యక్తిని తీసుకెళ్ళినప్పుడు వాడు చావు బతుకుల మీద ఉన్నాడు. అంబులెన్స్కి ఫోన్ చేసినారు. 108 104 అంబులెన్స్ 108 మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. 108 వచ్చినప్పుడు ఎక్కించారు, తీసుకువెళ్తా ఉండగా మధ్యలోనే ఏం పోయింది? ప్రాణం పోయింది. డాక్టర్ల దగ్గరికి తీసుకువెళ్ళారు ఇలా తెలియక. అప్పుడు డాక్టర్లు చూసి అన్నారమ్మా, మీరు వస్తా ఉండంగానే మధ్యలోనే ఏం పోయిందమ్మా? ప్రాణము పోయిందమ్మా. అంటే ఏమైంది అర్థము? ప్రాణం పోయిందంటే ఏం పోయిందని? ప్రాణం పోయిందంటే అర్థం ఏంటి? చచ్చిపోయాడని. చనిపోయిన బిడ్డ, చనిపోయినాడు కుమారుడు. ఇప్పుడు మనం తేల్చవలసిన విషయం ఏంటంటే, వాళ్ళు అక్కడ తేల్చినారో డాక్టర్లు తేల్చినారో లేదు కానీ ఈరోజు బైబిల్ స్టడీలో మనం తేలుస్తున్నాం. ఏమనే తెలుసా? చనిపోయినాడు. చనిపోయిన బిడ్డ చనిపోయినాడు. ఎందుకు చనిపోయినాడు? సంతోషంగా ఏలియా ప్రవక్తని స్వీకరించిన, ఏలియా ప్రవక్తని చేర్చుకున్న విధవరాలకి ఇది ఇలా జరగవచ్చునా? ఇదే ప్రశ్నలు మన జీవితంలో కోకొల్లలుగా తలెత్తేవై ఉంటున్నాయి. ఈ ప్రశ్నలే మన జీవితంలో. ఏదైనా సంభవము, ఏదో సంఘటన, ఏదో దుస్థితి, ఏదో అపాయము, జరగరాని కార్యము, అనారోగ్యము, వ్యాధి,
బాధ, బలహీనత ఏదో తలెత్తగానే వెంటనే మన జీవితంలో ఎన్ని ప్రశ్నలు. ఏంటి ఆ ప్రశ్నలు? ఎందుకు ఇలా జరిగింది? నా జీవితంలో జరగటానికి కారణం ఏంటి? అసలు ఎందుకు జరగాలి? నేనేం తప్పు చేశాను? నేనేం అన్యాయం చేశాను? ఎవరికేం పాపం చేశాను? నేను ఎవరికి ద్రోహం చేశాను అని ఈ ప్రశ్నలన్నీ తలెత్తుతాయి. ఇంకో ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఏంటి ఆ ప్రశ్న? అసలు దేవుడున్నాడా? మరో ప్రశ్న తలెత్తుతుంది. ఏంటి ఆ ప్రశ్న? దేవుడు నాకు అన్యాయం చేశాడేమో. ఇలా రకరకాలైన ప్రశ్నలు మానవ జీవితంలో తలెత్తేవై ఉంటున్నాయి. ఇలా తలెత్తుతాయి. ఇప్పుడు అదే ఏలియా ఆ ఇంట ప్రవేశించగానే చనిపోతే ఆ లెక్క వేరు. ఇప్పుడు పోషించబడతా ఉన్నారు, అద్భుతంగా పోషించబడుతున్నారు. భూమి మీద వర్షము పడేదాకా వాళ్ళు పోషించబడుతున్నారు. అంటే చాలా కాలము వాళ్ళు పోషణలో కొనసాగుతూ వచ్చినారు. చాలా కాలం వాళ్ళు పోషించబడ్డారు. పోషణ యొక్క అనుభవం వాళ్ళకు ఉంది. చక్కగా పోషించబడిన వారు అయినప్పటికీ ఆ పోషణ యొక్క అనుభవాన్ని వాళ్ళు అనుభవించినప్పటికీ, దేవుని గొప్పతనాన్ని దినదినము కల్లార వాళ్ళు చూస్తున్నప్పటికీ, వాళ్ళ దేహంలో అనుభవిస్తున్నప్పటికీ ప్రశ్నలు రాకపోలేదు. మొదటి ప్రశ్న ఏమేసింది? ఆ ప్రశ్న రండి, 17వ అధ్యాయము. దైవజనుడా, నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి? అసలు నా యొద్దకు ఎందుకు వచ్చావు? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, చంపుటకై నా యొద్దకు వచ్చితివా? నా కొడుకుని చంపటానికే వచ్చావా? ఇదొక ప్రశ్న. ఈ విధంగా ఆమె ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంది. ఎవరిని ప్రశ్నలు వేస్తుంది? దైవజనుని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంది ఆవిడ. ఇలా ప్రశ్నలు వేస్తున్నటువంటి ఆమె ప్రశ్నలు వేస్తుంది. నా ఎందుకు వచ్చావు? అరే, ఎందుకు వచ్చావేంటి అమ్మా? పోషించబడాలని దేవుడే యెహోవా సెలవిచ్చాడు. ఒక విధవరాలు సెలవిచ్చాను, వెళ్ళి అక్కడ ఉండని చెప్పాడు, అందుకే నేను వచ్చాను. ఇప్పుడు ఇట్లా అంటావేంటమ్మా? ఇంతకాలం నువ్వు చక్కగా పోషించబడి 2 అప్పాలు తినాల్సిన నీవు రోజుకి 10-15 అప్పాలు తినేస్తా, అన్నీ శుభ్రంగా తినేసుకుంటా, శుభ్రంగా బ్రతుకుతా, కడుపు నిండా తింటా, ఇప్పుడు నేను ప్రశ్నిస్తావేంటమ్మా? ఒక్కసారి నిశ్చేష్టుడైపోయినాడు దైవజనుడు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేక. ఎంత కలతపడి ఉంటాడో ఆ దైవజనుడు. ప్రశ్నించింది ఆవిడ దైవజనుడిని. ఎందుకు వచ్చావు నా దగ్గరికి? నా కొడుకుని చంపడానికి వచ్చావా? అయితే ఈ ప్రశ్నలకు మనం జవాబులు చెప్పుకునే దానికి ముందు ఒక ప్రశ్నకు జవాబుని ఈరోజు ధ్యానం చేస్తాం. ఏంటి ఆ ప్రశ్న అంటే, జాగ్రత్తగా మీరు ఆలకించాలి. ప్రశ్నను మిస్ అయిపోయారంటే వర్తమానం మీకేం అర్థం కాదు. వర్తమానంలో ఉన్నటువంటి విశేషత ఏంటంటే, ఒక ప్రశ్న, ఆ ప్రశ్నకు జవాబే వర్తమానం అంతా. మీరు ప్రశ్నను మిస్ అయిపోయి జవాబును పొందలేకపోతే మీకు అసలు వర్తమానం ఏం అర్థం కాదు. మళ్ళీ వెనక్కొచ్చి చూసుకోవాలి. కాబట్టి ప్రశ్న ఏంటి? ఆ ప్రశ్న, అసలు రోగము లేక వ్యాధి ఎందుకు వస్తుంది? అది ప్రశ్న. రోగము లేక వ్యాధి ఎందుకు వస్తుంది అనే ప్రశ్నను ఈరోజు మనం సంధించుకొని ఆ ప్రశ్నకు జవాబును వెతకటానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఆమె వేసిన ప్రశ్నలకు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి ప్రశ్న, మనం ఈరోజు ధ్యానం కొరకాయ ఉన్న ప్రశ్న ఏమిటి అనగా, వ్యాధి లేక రోగము లేక వ్యాధి ఎందుకు వస్తుంది అనే విషయాన్ని ధ్యానం చేద్దాం. రండి, మొట్టమొదటిగా వ్యాధి రావటానికి, వ్యాధి కలగటానికి, రోగము రావటానికి గల కారణం రండి చదువుకుంటాం. యోహాను సువార్త, జాన్స్ గాస్పుల్, యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుతాం. 4వ వచనం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. కాబట్టి మొట్టమొదటిగా వ్యాధి ఎందుకు వస్తుంది అంటే, మహిమ కొరకు వస్తుంది. ఆ మాటని మన ప్రభువారు సెలవిచ్చినారు. లాజరు రోగి అయినాడు, వర్తమానం పంపించారు, నువ్వు ప్రేమించువాడు రోగి అయ్యాడు అని.
వాళ్ళ భాషలోది రోగము, ప్రభువు దాన్ని అన్నాడు వ్యాధి అన్నాడు. రోగి అయ్యాడు అంటే రోగము కాదు, అది వ్యాధి. ఏ వ్యాధో మనకు తెలియదు కానీ రోగం వచ్చింది ఆయనకు. నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని వారు వర్తమానం పంపించినారు. 3వ వచనంలో అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపారు. నువ్వు ప్రేమించువాడు ఏమైనాడు? ప్రభు అంటాడు ఆ వ్యాధి అంటే వీళ్ళు యేసు ప్రభు కూడా రోగం అనాలి. వాళ్ళు ఏం వర్తమానం పంపించినారు? టెలిగ్రామ్లో సిక్నెస్, రోగము అని పంపించినారు. కానీ ప్రభు అంటాడు వ్యాధి. ఆ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు. దేని కొరకు? మహిమ కొరకు. మొట్టమొదటి జవాబు మనం వేసుకున్న ప్రశ్నకు, మనము సంధించుకున్న ప్రశ్నకు మొదటి జవాబు ఏమంటే మహిమ కొరకు వ్యాధి వస్తుంది. దేవునికి మహిమ కలగటానికి వ్యాధి వస్తుంది. దానికి ఒక ఉదాహరణ బైబిల్లో టూకీగా స్పష్టముగా ఉన్నపాటున మీకు చెప్పే విషయం ఏంటంటే, ప్రభువా వీడు గుడ్డివాడిగా పుట్టాడు, కారణం ఏంటి? గుడ్డి అనే రోగము వాడికి ఉంది. గుడ్డితనం అనే వ్యాధి, గుడ్డితనం అనే రోగం. వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఏమిటి ప్రభువా? అప్పుడు ప్రభు అన్నాడు, వీడైనా వీని కన్నవారైనా కాదు కానీ పాపము చేసింది. వీడు గుడ్డివాడిగా పుట్టడానికి గల కారణము దేవుని క్రియలు, దేవుని మహిమ వీని యందు ఏమవ్వాలి? ప్రత్యక్షమవ్వాలి. దేవుని మహిమ వీని యందు ప్రత్యక్షమవ్వాలి. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షమవ్వాలి. అందుకే దేవుని మహిమ కొరకే వీడిని గుడ్డివాడిగా నేనే పుట్టించా, నేనే బాగు చేస్తా. పుట్టుగుడ్డివాని కన్నులు నేనే తెరవజేస్తా. నేను తెరవజేసడం ద్వారా నాకు మహిమ రాబడుతుంది. మహిమ కొరకే అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. మొదటి తలంపు. రెండవ జవాబు ఆ ప్రశ్నకు రెండవ జవాబు ఏమిటి అనగా వ్యాధి మరణం కొరకు వస్తుంది. రెండవదిగా దేని కొరకు వస్తుంది? వ్యాధి వచ్చింది, మంచం పట్టాడు, వైద్యులు వచ్చారు, చూచారు, వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అలాగూ ఆ వ్యాధి చేతనే మనుషుడు మరణిస్తాడు. వ్యాధి మరణం కొరకు వస్తుంది. వీళ్ళు రోగం వచ్చింది కనుక మనమందరం ఎక్కువగా మహిమ కొరకని ఆలోచించము. కానీ ఏదైనా వ్యాధి రాగానే వెంటనే నేను చచ్చిపోతానేమో అని నీవు ఆలోచిస్తావు. మరణం కొరకు వచ్చిందేమో, ఇది చావు కొరకేనేమో, అకస్మాత్తుగా నేను చచ్చిపోతానేమో. మరణమే వ్యాధికి రిలేటెడ్ ఏంటంటే, వ్యాధికి లింక్ ఏంటంటే మరణమే అనేది మన అభిప్రాయం. కానీ దేవుని యొక్క ఉద్దేశం వేరు. వ్యాధికి మరణము లింకు కాదు. కొన్ని సందర్భాల్లో లింక్ అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో మహిమ కావచ్చు, మహిమ కొరకే కావచ్చు. కాబట్టి వ్యాధి మరణం కొరకు వస్తుంది. మనందరి అభిప్రాయం మరణమే వ్యాధి అంటే, కానీ దేవుని దృష్టిలో అది మహిమ కావచ్చు. మొట్టమొదటి జవాబు మహిమ కొరకు. రెండవ జవాబు దేని కొరకు? మరణము కొరకు. వ్యాధిగ్రస్తుడై మరణించినాడు. వ్యాధి వచ్చింది, మరణించినాడు. వ్యాధి వచ్చింది, మరణమవుతున్నావు అని చెప్పాడు ప్రవక్త వచ్చి. ఆ వ్యాధి కోసం అతడు ప్రార్థన చేసినప్పుడు మహిమ తెచ్చుకున్నాడు దేవుడు. ఇలాగే మరణం కొరకు రావచ్చు. అందుకే వ్యాధి అనేది మన అభిప్రాయం ఏంటంటే ఎప్పుడు ఒకటే అభిప్రాయం. ఏంటది? వ్యాధి అనగానే మరణమే. ఇవాళ చాలామంది COVID-19 పాజిటివ్ వచ్చిన వాళ్ళు మరణిస్తున్నారు. కొంతమంది కారణం ఏంటి? ఎందుకు మరణిస్తున్నారు? కొంతమంది ఈజీగా వెళ్తున్నారు, హాస్పిటల్కి వెళ్ళలేకపోయినా ఇంట్లో అయినా హోమ్ క్వారంటైన్ అయిపోయి వారు బ్రతికి వస్తున్నారు బయటికి. వాళ్ళు నెగిటివ్గా వస్తున్నారు. ఏంటి కారణం అంటే ఈ COVID-19 అనేది చాలా విషయాలు నేర్పించింది మనిషికి. ఎన్ని విషయాలు నేర్పించిందంటే ఎన్నో విషయాలు, జీవితంలో నేర్చుకోలేని విషయాలు ఎన్నెన్నో ఈ COVID-19 ద్వారా నేర్పించబడ్డాయి. మనుషుల యొక్క పరిస్థితులు ఏంటో నేర్పించబడ్డాయి. ఎవరి మీద ఆధారపడాలో నేర్పించింది COVID-19. కాబట్టి ఇలా అనేక విషయాలు నేర్పించింది. ఆ నేర్పించిన వాటిలో అతి శ్రేష్టమైనది ఏమి నేర్పించిందో తెలుసా?
ఎప్పుడు నీ జీవితంలో నిరాశగా మాట్లాడబాక, నిరాశగా చూడబాక, నిరాశగా నీవు ఆలోచించబాక. అంటే నెగిటివ్ థింకింగ్ వద్దు నీకు. నెగిటివ్ థింకింగ్ అంటే ఏంటి? నాకు వ్యాధి వచ్చింది, ఇంక అయిపోతానేమో అని బాధపడబాక. అవ్వవు, నువ్వేం కావు. ఎందుకో తెలుసా? నీ జీవము దేవుని యొద్ద జీవపు మూటలో ఉంది. ఆ విషయాన్ని మర్చిపోబాక. ముమ్మాటికి నేను చెప్తాను ఈ మాట. నేను ఎప్పుడు ఈ మాటను నా మనసులో జ్ఞాపకం చేసుకుంటానే ఉంటా. నేను చచ్చిపోను, నేను చావను. ఎందుకు చావను? నా జీవము ఎక్కడుందో తెలుసా? ఆయన దగ్గర ఉంది. ఆయన జీవపు మూటలో భద్రంగా ఉంది నా జీవాన్ని. కాబట్టి నేను చావనని చెప్పి విచ్చలవిడిగా జీవిస్తే అప్పుడు దాని లెక్క వేరు. క్రమమైన రీతిలో జీవించినప్పుడు నీ జీవము ఎక్కడుంది? జీవపు మూటలో ఉంది, దేవుని దగ్గర. ఆ రెండు విషయాలు ఒకసారి గుర్తు చేసుకుందాం రండి. మొట్టమొదటిగా 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం, 1 Samuel chapter 25, 25వ వచనం, 29వ వచనాన్ని చదువుతున్నాను. 29వ వచనం, 1 సమూయేలు 1 Samuel chapter 25 verse 29, 29వ వచనం. నిన్ను హింసించుటకై నీ ప్రాణము తీయుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవనగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన్ని శత్రువుల ప్రాణములను విసిరివేయును. నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో ఏమవును? కట్టబడు. దేవుని యొద్దనున్న ఏముంటుంది? జీవపు మూట. యెహోవా యొద్దనున్న జీవపు మూటలో ఉంది నీ ప్రాణం. జీవపు మూటలో నీ ప్రాణం ఉంది. నిజమే. అందుకే శత్రువైనటువంటి సౌలు ఇంకా మిగిలినటువంటి జనాంగములు దావీదును హతమార్చాలని, దావీదును భూమి మీద లేకుండా చేయాలని, దావీదు నిర్మూలన చేయాలని ప్రయత్నించినా ఎవ్వరూ దావీదుని టచ్ చేయలేకపోయినారు. కారణం ఏంటో తెలుసా? దావీదు యొక్క ప్రాణము దేవుని యొద్దనున్న జీవపు మూటలో ఉంది. కాబట్టి ఆయన దగ్గర ఉంది ఈ ప్రాణం. అందుకే బైబిల్ గ్రంథంలో ఇంకో మాట కూడా చదువుతాం. కొలస్సీయులకు రాసిన పత్రిక, కొలస్సియన్స్ chapter 3, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 3వ అధ్యాయము 2-3 వచనాలను చదువుతాం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు ఏమై ఉన్నది? దాచబడి ఉన్నది. మన జీవం ఎవరు? ప్రభు. మన జీవము ప్రభువు యేసుక్రీస్తు వారు. మన జీవం ఎక్కడుందో తెలుసా? ఆయన దగ్గర ఉంది. ఆయన యందు దాచబడి ఉన్నది. అందుకే మన జీవము ఆయన యందు దాచబడి ఉన్నది. ఈ విధంగా దేవుడు మనకి గొప్ప నిశ్చయితనిచ్చినాడు. అందుకే COVID-19 నేర్పించింది ఏంటో తెలుసా? నాకేం కాదు, అది నన్నేం చేయదు. నేను ఎప్పటి నుండి ఒకే మాట చెప్తున్నా, ఇప్పటికీ అదే మాట చెప్తా. డెంగ్యూ కంటే ప్రమాదకరమైనది కాదు ఇది. డెంగ్యూ ఒక్కసారిగా ప్లేట్లెట్స్ని డౌన్ చేసి మనిషిని ఆరోగ్యవంతుడిగా తిరిగాడే మనిషిని కుప్ప కూలిపోయేట్టు చేస్తుంది. కానీ ఇది 14 దినాలు మనలో ఉంటుంది. 14 దినాలు మనల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. భయపడకూడదు. ఎప్పుడైతే అమ్మో పాజిటివ్ అంట, నాకు పాజిటివ్ అంట అని అనుకుంటావో అప్పుడు నీ ఆకలి మందగిస్తుంది, తినబుద్ధి కాదు. ఎందుకో తెలుసా? ఇంకేముంది, అయిపోయింది నా జీవితం, ఇక నా జీవితం అయిపోయింది, ఇంక నేనేం చేయలేను. పాజిటివ్ వచ్చేసింది. ఆయన చచ్చిపోయాడు. నీ చెవులు వినపడతా ఉంటాయి. ఎవరెవరు చచ్చిపోయారు ఈ పాటికి పేపర్లో చూసుంటావు. ఈ మధ్య సెలవులు లేవు, స్కూలులు లేవు, లేకపోతే కాలేజీలు లేవు, పనులు లేవు, ఏమీ లేవు. ఇంటికాడ కూర్చోవడం, పేపర్ని ఈ చివరి నుండి ఆ చివరి దాకా మొత్తం చదవటం, లేకపోతే టీవీ పెట్టుకొని చూసుకోవటం, ఇదే పని, ఇదే వ్యాపకం తప్ప వేరే వ్యాపకం లేవు. కాబట్టి ఈ మాటలన్నీ వింటూ ఉంటావు, ఆ దృశ్యాలన్నీ చూస్తూ ఉంటావు. చూడు, వాడు చచ్చిపోతే వాడి బాడీని ఇవ్వలేదంట, వాడిని తీసుకెళ్ళిపోయారంట, ఏదో కరెంటు దాంట్లో పెట్టి కాల్ చేసినారంట, సమాజ్ చేయటం కూడా కష్టమైపోయిందంట, బంధువులు ఎవరు రావట్లేదంట, ఎవరు దగ్గర చేరట్లేదంట. ఈ పరిస్థితిలో నువ్వు విని ఉన్నావు కదా.
విని ఉన్నప్పుడు అయిపోయింది నా జీవితం కూడా, వాళ్ళలాగా నేను కూడా అయిపోయాను అని ఎప్పుడైతే నువ్వు తలస్తావో, ఇది నీ హృదయం మీద, నీ దేహం మీద, నీ నాడీ వ్యవస్థ మీద పనిచేసి అప్పుడు ఆకలి కాదు, తినబుద్ధి కాదు. అప్పుడు నువ్వు ఎంత బలవంతంగా నీకు ఇష్టమైన వస్తువులు పెట్టినా నువ్వు తినలేవు. ఎప్పుడైతే ఆకలి మందగిస్తుందో అప్పుడు ఆహారం తినలేవు, నీరసిస్తాం, ఆలోచనలు స్తంభించిపోతాయి, ఇంకా ఇమ్యూనిటీ వ్యవస్థ దెబ్బతింటది, పని చేయలేవు, ఒకటే ధోరణిలో ఆలోచిస్తూ ఉంటాం. ఈ పరిస్థితుల వల్ల నీవు చనిపోవడానికి కారణమవుతుంది తప్ప, నీవు ధైర్యంగా ఉంటే, నీ నాడీ వ్యవస్థ బాగుంటే, నీకు ఆకలి బాగుంటే, ఆహారం తినగలిగితే, మంచిగా పని చేయగలిగితే, మంచి దృక్పథం నువ్వు కలిగి ఉంటే దాన్ని నువ్వు జయిస్తావు. లేకపోతే దాని చేత అదే జయిస్తుంది, నువ్వు ఓడిపోతావు. ఇది నేర్పించింది. అంటే నేను ఒక ఈక్వేషన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటి ఆ ఈక్వేషన్ అంటే, థింక్ పాజిటివ్ గెట్ నెగిటివ్, థింక్ నెగిటివ్ గెట్ పాజిటివ్. అంటే పాజిటివ్గా థింక్ చేసావనుకో, ఎప్పుడూ నీవు కోవిడ్-19 నెగిటివే వస్తుంది నీకు. ఒకవేళ నీవు నెగిటివ్గా థింక్ చేసావనుకో, పాజిటివ్ వస్తుంది. అప్పుడు నీ పరిస్థితి ఘోరం అవుతుంది. అందుకే పాజిటివ్గా థింక్ చేయి. నెగిటివ్ కోవిడ్-19 నెగిటివ్ కావాలంటే నీకు పాజిటివ్ థింక్ చేయి, పాజిటివ్గా ఆలోచించు. ఏం ఆలోచించు? వ్యాధి వచ్చింది కనుక చావే కాదు, మహిమ కొరకని ఎందుకు అనుకో, దేవుడు మహిమ కొరకే తీసుకొచ్చాడేమో నాకని ఎందుకు అనుకో. నా జీవితంలో ఇప్పుడు విషయాన్ని చెప్తున్నా మీకు, కోవిడ్-19 రానివాడి కంటే కోవిడ్-19 వచ్చిన వాడు ధైర్యంగా ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే వాడు రుచి చూచాడు, అనుభవించినాడు, వెళ్ళాడు, బ్రీతింగ్ ప్రాబ్లం అంటే ఏంటో తెలిసింది, ఎంత ఘోరమైన దుస్థితి అనుభవించినాడో, ఎన్నెన్ని పరిస్థితుల మీద కొట్టబడ్డాడో, దేవుని వాక్యం ఎట్లా ఆదరించిందో, దేవుని యొక్క స్వరం ఎలా వినగలిగినాడో, దేవుని యొక్క ఆలోచన తను ఎలా బయలుపరచబడిందో, దేవుని మహిమను ఎలా చూడగలిగినాడో, ఆ యొక్క ఐసోలేషన్ నుండి బయటకు వచ్చి నెగిటివ్ అని రిపోర్టు పొంది బయటకు వచ్చినప్పుడు మనకంటే ధైర్యంగా ప్రభువుని మహింపరచడానికి అతనికి కారణమవుతుంది, అతనికే దోహదమవుతుంది. అందుకే బీ పాజిటివ్ అంటే పాజిటివ్గా ఆలోచించు, నెగిటివ్ ఆలోచించవాక, ఏది నెగిటివ్గా తీసుకోవాక. అన్నీ అవును జరుగుతుంది, దేవుడు మేలు చేస్తాడు, నా పక్షంగా దేవుడు ఉన్నాడు, నాకేం కాదు, నేను బాగానే ఉంటా, దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు స్వస్థపరిచేవాడు, మహిమ కొరకే వచ్చింది, ఇది మరణం కొరకు కాదు అని నువ్వు అనుకోగలవా? వ్యాధి ఎందుకు వస్తుందో బైబిల్లో మనం చదువుతున్నాం. మొట్టమొదటిగా వ్యాధి రావటానికి గల మొదటి కారణము మహిమ కొరకు. 2 దేని కొరకు? మరణం కొరకే ఆ వ్యాధి వస్తుంది. మరణం కొరకు వ్యాధి వస్తుందనే సంగతిని మనము గ్రహించవలసిన వారమంటున్నాం. తిరిగి 3వదిగా వ్యాధి దేని కొరకు వస్తుంది? దేవుని వాక్యములో నుండి వ్యాధి రావటానికి గల 3వ కారణాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము నుండి వ్యాధి రావటానికి గల కారణం చదువుతాము. రండి, దేవుని వాక్యములో 2వ దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతాం. 21వ అధ్యాయం 18వ వచనం, 2 Chronicles chapter 21 verse 18, 18వ వచనాన్ని చదువుతున్నాను. ఇది అంతయు అయిన తరువాత యెహోవా కుదరజాలని వ్యాధి చేత అతనిని ఉదరమున మొత్తినందున. కాబట్టి వ్యాధి అనేది దేవుడు మొత్తితే వస్తుంది. ఎందుకు మొత్తుతాడు దేవుడు ఎందుకు మొత్తుతాడు? దేవుడు వ్యాధిని ఎందుకు ఇస్తాడు? వ్యాధిని ఎందుకు పెడతాడు? ఆ మనుషునికి కుదరజాలని వ్యాధిని ఉదరమున పెట్టాడు. ఆ ఉదరమున పెట్టాడు గనక ఆ ఉదరమున వ్యాధి గలవాడై 2 సంవత్సరాలు బాధపడి పేగులు పడిపోయి ఘోరముగా చనిపోయినాడు. ఆ మనుషుడు పేగులు పడిపోయిన మనుషుడు ఎవరో తెలుసా? ఇస్కరియోతు యూదా పేగులు పడిపోయి చనిపోయినాడు. ఈ రాజు, ఇశ్రాయేలులకు రాజు, దేవుడు ఎంతో ఇష్టపడిన జనాంగానికి రాజు, దేవుడు కోరుకున్న రాజు. ఆ ప్రజల యొక్క దుర్మార్గతను చూసి దేవుడు విసిగిపోయి వీళ్ళని తీసేద్దాం అనుకుంటే తీయటానికి లేదు. ఎందుకు లేదో తెలుసా? దావీదుకి ఒక దీపం ఉంచుతానన్నాడు దేవుడు. అందుకే ఈ రాజులందరినీ కొనసాగించాల్సి వచ్చింది.
ఒక దీపాన్ని ఉంచుతున్నా అన్నాడు. ఆ దీపాన్ని ఉంచుతానన్నటువంటి ఆ దేవుడు తప్పకుండా వీళ్ళందరిని ఉంచాల్సి వచ్చింది. దావీదుకు ఒక దీపం ఉండాలన్నాడు. రండి 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతాం. 7వ వచనం. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికిని అతని కుమారులకును నిత్యము దీపం ఇచ్చేదనని చేసిన వాగ్దానం నిమిత్తము దావీదు సంతతిని నశింపజేయుటకు మనస్సు లేక ఉండెను. అసలు వీళ్ళెంత దుర్మార్గంగా ప్రవర్తించినందుకు వాళ్ళని తీసి అవతల పడేయాలి. ఇంత దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తించినందుకు వాళ్ళు నాశనం చేసి అవతల పడేయాలి. కానీ నాశనం చేయలేదు, తీసివేయలేదు. దేవునికి మనసు లేదు. వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నా, నాశనం చేయాలనిపిస్తున్నా మనసు రావట్లేదు. ఎందుకో తెలుసా? దావీదుకు ఒక దీపం ఉండనిస్తానన్నాడు దేవుడు. అందుకే వీళ్ళందరూ ఉండించారు. ఎవరి రాజు? అసలు ఈ రాజు ఒక్క చోట పేరు రాయబడింది అధ్యాయం అంతట్లో, ఎక్కడ పేరు కనపడదు దీని గురించి మనం చదివితే. ఒక చోట 2 చోట్ల తప్ప ఎక్కడ ఎక్కువ కనపడదు. చాలా దుర్మార్గుడైనటువంటి రాజు ఈ రాజు. ఎవరనుకున్నారు? మంచివాడి కడుపున పుట్టినటువంటి వాడు. సామెత ఉంది లోకములో, పండిత పుత్ర పరమ సుంఠ అని. ఈ పరమ సుంఠ ఈయన ఎవరు? ఈ రాజు. శ్రేష్ఠుడైన రాజు. ఎవరా రాజు? యెహోషాపాతు రాజు. యెహోషాపాతు రాజు గారి కడుపున పుట్టిన కుమారుడు యెహోరాము. ఈ యెహోరాము అనే మనుషుడు యెహోవాను విసర్జించి బయలుదేవతను అనుసరించి ఆహాబు కుటుంబీకుల్లో ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని వాళ్ళు చెప్పినట్లు, యెజబేలు చెప్పినట్లు, ఆహాబు కుమార్తె చెప్పినట్లు అతడు ప్రవర్తించినాడు. విగ్రహములతో వ్యభిచరింపజేసినాడు. విగ్రహాలకు పూజించినట్లుగా చేశాడు. యెరూషలేములో ఉన్న ప్రజలనేమో దేవుణ్ణి విసర్జించినట్లుగా చేశాడు. యూదా వారందరిని ఏం చేసినాడో తెలుసా? వ్యభిచరించినట్లుగా చేసినాడు. విగ్రహాలతో వ్యభిచరించినట్లుగా, విగ్రహములకు లోబడినట్లుగా చేసినాడు. అందుకే కుదరజాలని వ్యాధి అతనికి ఇవ్వబడింది. వ్యాధి రాబట్టడానికి 3వ కారణం చెప్తున్నా బైబిల్ గ్రంథము నుండి. 3వ కారణం, 3వ జవాబు ఏమిటి అనగా, దేవుడైన యెహోవా తన ప్రజలైన వారికి ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఏంటో ధర్మశాస్త్రం? నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ దేని రూపమును చేసుకోవద్దు, సాగిలపడద్దు, పూజించవద్దు అని దేవుడు చెప్పాడు. ఆజ్ఞ అతిక్రమమే ఏంటి? పాపము. దేవుడిచ్చిన ఆజ్ఞను మీరి వాళ్ళ నాయన దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రవర్తించిన వాడు యెహోషాపాతు. ఈ దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి ఈ రాజు దేవుని ప్రజలను యెహోవాను అనుసరించకుండా విసర్జించినట్లు చేసిన మనుషుడు. యూదావారినేమో విగ్రహాలకు లోబడినట్లుగా చేసినటువంటి మనుషుడు. అలాంటి మనుషుడు ఈ దినాన కుదరజాలని వ్యాధి గలవాడే, పొట్టతో ఉదరమున వ్యాధి గలవాడిగా చేయబడుతూ వచ్చినాడు. ఈ వ్యాధి రావటానికి అతను ఒంటి తీరు కాదు కారణం. ఈ వ్యాధి రావటానికి అతడు తిన్న తిండి కాదు కారణం. ఈ వ్యాధి రావటానికి వైరస్ కాదు కారణం. ఈ వ్యాధి రావటానికి అతని యొక్క జీవితంలో ఎక్సర్సైజులు చేయకుండా, నడవకుండా పెరిగిపోవటం వల్ల కాదు ఈ వ్యాధి రావటానికి కారణం. దేనికి వచ్చింది వ్యాధి? ఎందుకు వచ్చింది? దేవుడు పెట్టిన వ్యాధి. దేవుడు పెట్టాడు, ఉదరమున పెట్టాడు ఈ వ్యాధి. ఇది దేవుడు మొత్తాడు. అది వాడు చేసుకున్న పని వలన. అందుకే అవిధేయత వలన వ్యాధి వస్తుంది. దేని వలన వస్తుంది వ్యాధి? అవిధేయత అనేది వ్యాధి. అవిధేయత అనేది వ్యాధిని తీసుకొస్తుంది. అవిధేయుడిగా ప్రవర్తించినాడు, ఆజ్ఞను అతిక్రమించినాడు. అవిధేయత అనేది తన జీవితంలో వ్యాధిని తీసుకొచ్చింది. అందుకే వ్యాధి ఘోరమైంది. ఆ తర్వాత చనిపోయినాడు. ఘోరముగా ప్రవర్తించి చనిపోయినాడు. ఎంత ఘోరమైనటువంటి దుస్థితిలో ఈ మనుషుడు చేయబడుతూ వచ్చినాడు. ఒక చక్కని మాట నేను మీకు చెప్తాను. ఇతని అంతం ఎట్లుండిందో, ఎంత ఘోరమైన అంతం కలిగిన వాడు ఈ మనుషుడు, ఎంత ఘోరమైన దుస్థితిలో ఉన్నాడు ఈ మనుషుడు. చూడండి, రండి 19వ వచనాన్ని చదువుతున్నాను. 19వ వచనం 22వ దినవృత్తాంతాలు, 2 Chronicles chapter 21 verse 19. 2వ దినవృత్తాంతాలు 22:19. దేవుడు 2 సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నొందుచు అతడు మరణమాయను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. ఏం చేయలేదు? ఉత్తర క్రియలు చేయలేదు. ఏం చేయాలో, చనిపోయినప్పుడు ఏ సుగంధ ద్రవ్యాలు రాయాలో, ఏ బట్ట చుట్టాలో,
ఏ విధంగా సమాధిని సిద్ధపరచాలో, ఎలాగ అతని దేహాన్ని చేయాలో అవన్నీ చేయడానికి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదు? మనం కూడా చాలాసార్లు భూస్థాపనకి వెళ్ళినప్పుడు వాళ్ళకున్న వ్యాధిని బట్టి వాళ్ళు అంటారు, అన్నా చాలా వాసన వచ్చేస్తాడన్నా, వ్యాధిగ్రస్తుడై చాలా కాలం మంచంలో ఉన్నాడు కదన్నా, ఎక్కువ టైం ఉంటే కుదరదన్నా, మీరు 1.5-2 గంటల వర్తమానం చెబితే అవదన్నా, పాటలు పాడేస్తే అవదన్నా, మీరు రావటం 4 మాటలు చెప్పడం తీసుకెళ్ళటం పాతి పెట్టడమేనన్నా, మీరు అంతసేపు చేయకూడదన్నా అని మనకి వాళ్ళు ఇస్తూ ఉంటారు జవాబులు, సలహా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే అవన్నీ చేయడానికి అవ్వదు. మనం ఏదో ఘనంగా చేద్దాం, మంచిగా పెట్టే స్టిక్కరింగ్ అది ఇది చాలా బాగా చేద్దాం, మైకులు పెడదాం, స్వార్ చేసుకుంటా పాటలు పాడుకుంటా తీసుకెళ్దాం అంటే అలా అనుకుంటే అలా చేయడానికి కూడా అవని పరిస్థితి. ఎందుకు అవ్వదు అంటే అక్కడ బాడీ సహకరించదు. ఇప్పుడు ఈ మనుషుని యొక్క పరిస్థితి, ఉత్తర క్రియలు ఏమీ చేయకపోవడానికి గల కారణం వాళ్ళకి మనసు లేకైనా ఉండవచ్చు, లేకపోతే ఆ వ్యాధి చేత కుళ్ళిపోయి పొట్ట పగిలిపోయి పేగులు కింద పడిపోయి దుర్వాసనతో నింపబడి ఉండవచ్చు. ఈ భయంకరమైన దుస్థితిని బట్టి ఏ క్రియలు అతనికి ఏం వాళ్ళు చేయలేదు అని రాయబడింది. ఇంత దుస్థితికి వెళ్ళిపోవడానికి కారణం అవిధేయత. ఈ అవిధేయత అనేది ఎంతవరకు నేను తీసుకువెళ్తుందంటే నీకున్న ఘనతను తీసేస్తుంది, నీకున్న స్థాయిని తీసేస్తుంది. ఈ అవిధేయత అనేది నీకున్నటువంటి స్థానము దిగజారిపోతుంది, ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది, దేవునికి ఇష్టంగా ఉండలేని పరిస్థితిలో ఉంటాం, మనుషులు కూడా మనల్ని ఇష్టపడరు, ఇలాంటి స్థితిలోనికి వస్తాం. అందుకే వ్యాధి ఎందుకు వస్తుంది? మొట్టమొదటి కారణం మహిమ కొరకైతే, రెండవ కారణం మరణం కొరకైతే, మూడవ కారణము దేని కొరకు? అవిధేయత వలన వ్యాధి వస్తుంది. నాలుగో కారణం ఏంటి వ్యాధి రావటానికి? నాలుగో కారణం దేవుని యొక్క వాక్యములో నుండి 4వ కారణాన్ని దేవుని గ్రంథములో బైబిల్ నుండి మనం చూస్తాం. 26వ అధ్యాయం, 2 Chronicles chapter 26, 26వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము, 26వ అధ్యాయము 18-19 వచనాలు. 18-19 వచనం. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవా ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేతపట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూప పీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. అతడి నొసట ఏం పుట్టింది? కుష్ఠరోగము. కుష్ఠు రోగం వచ్చింది ఆయనకి. ఇది ఒక రోగం. ఎందుకు వచ్చింది ఈ రోగము? ఈ పని చేయకపోతే అతనికి ఏ రోగము లేదు, ఈ పని చేసి రోగం తెచ్చుకున్నాడు ఈయన. అంటే రోగము రావడానికి ఇది ఒక కారణం. ఏంటా కారణం అంటే తిరుగుబాటు చేయుట, ద్రోహము చేయుట అని రాయబడింది ఇక్కడ. తిరుగుబాటు చేసినాడు, యాజకుల మీద తిరుగుబాటు చేసినాడు. యాజకులు అన్నారు, ఇది నీ పని కాదు, దీనివల్ల నీకు ఘనత రాదు, నువ్వు బయటికి వెళ్ళు, ఇది మంచిది కాదు, ఈ పని చేసేది యాజకులు మాత్రమే చేయాలి, నీది కాదు ఈ పని, బయటికి వెళ్ళు. రౌద్రుడైపోయి మీరు చేస్తారు నేను చేస్తాను. ఏమొచ్చేస్తుందంటే ఆయనకి ధూపం వేసేస్తే ఏం తెచ్చేసుకుంటాడు అంటే, ఆయన ధూపం వేయటం చూశాడు, ఈయనకి అనిపించింది, ఈయన చేతులు ఊరుకోక ఇక ధూపం వేయాలనిపించింది ఈయన ధూపం వేయాలని మనసులో దృఢంగా అనుకుని వెళ్ళిపోయినాడు. దీనికి అంతటి కారణం ఒకటి ఉంది. ఏంటి ఆ కారణం? రండి 26వ అధ్యాయము 16వ వచనం. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయాను. మనసున గర్వించి చెడిపోయినాడు. గర్వము పడిపోవటానికి ముందు ఉంటుంది, నాశనానికి ముందు నడుస్తుంది గర్వం. ఈ గర్వం అనేది ఇతరులో ప్రవేశించింది. ఎందుకు వచ్చింది గర్వము? దేవుడు మేళ్ళు చేసినప్పుడు మేళ్ళు పొందిన ప్రతి మానవునికి గర్వం వస్తుంది. కానీ అది గ్రహించుకొని ఈ గర్వము నాకు తగినది కాదని తగ్గించుకుంటే మంచిది.
దేవుడు హెచ్చించుడు ద్వారా, ఆస్తి కలగచేయడం ద్వారా, సంపాదన ఇచ్చుడు ద్వారా అన్నీ ఇచ్చినప్పుడు హృదయంలో గర్వం పెరుగుతుంది. పెరిగినప్పుడు ప్రతి వాళ్ళకు పెరుగుతుంది, నాకు కూడా పెరుగుద్ది. కాబట్టి దేవుడు చేసిన మేళ్ళను బట్టి ప్రతి వాళ్ళకు వస్తుంది గర్వం. వచ్చినప్పుడు ఇది గర్వం, ఇది మంచిది కాదు అని నీ గ్రహింపుకు వాక్యము ద్వారానో, దేవుని దాసుల ద్వారానో, వర్తమానం ద్వారానో, లేకపోతే నువ్వు వాక్యం చదువుతున్నప్పుడునో, లేకపోతే ఏదో వాక్యం వింటున్నప్పుడునో నీ గమనానికి వచ్చినప్పుడు నువ్వు వెంటనే సరి చేసుకో. లేకపోతే నాశనానికే సిద్ధము, నాశనమే వారి అంతము. ఈ మనుషుని యొక్క పరిస్థితి అది. ఎంతగా మేలు చేసినాడు దేవుడు ఆయనకి. రండి 26వ అధ్యాయం. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోనూ బురుజుల్లోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. దేవుడు గొప్ప కీర్తి కలగజేసినాడు. దూరముగా, బహుదూరం అతను కీర్తి వ్యాపింపజేసినాడు. ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు చేసినాడు. ఆశ్చర్యకరంగా దేవుడు తోడ్పడుతూ వచ్చినాడు, మేలు చేస్తూ వచ్చినాడు. ఎన్ని మేలు చేసినా ఈ మేళ్ళన్నీ పొందిన తర్వాత హృదయంలో గర్వం వస్తుంది. ఆటోమేటిక్గా అది వచ్చి కూర్చుంటుంది, మనిషిలో కూర్చుంటుంది. కానీ ఇది నాకు తగినది కాదు, నేను ఇలా గర్వించకూడదు. ఒకప్పుడు నా స్థితి ఏంటి, ఒకప్పుడు నేను ఎవరిని, నా స్థితి ఏంటిది, ఎలాంటి స్థితిలో ఉండి ఏ స్థితిలోకి తెచ్చాడు. కృతజ్ఞత పెంచుకో, గర్వం ఉంచుకోబాకు. హృదయంలో కృతజ్ఞతను పెంచుకో, గర్వాన్ని ఉంచుకోబాకు. కృతజ్ఞత పెరిగితే ధన్యుడు అవుతావు, గర్వం పెంచుకుంటే నష్టపోతావు. అందుకే గర్వాన్ని పెంచుకోబాకు, గర్వానికి స్థానం ఇవ్వబాకు. ఈ మనుషుడు గర్వించిన ఈ గర్వమే అతనికి ఏం తీసుకొచ్చిందో తెలుసా? వ్యాధిని తీసుకొచ్చింది. తిరుగుబాటు వ్యాధిని తీసుకొచ్చింది. తిరుగుబాటు ఎదిరించుట, తిరుగుబాటు చేయుట, ద్రోహము చేయుట, గర్వము, వీటన్నిటికీ వ్యాధే ఫలితం. వీటి ఫలాలు వ్యాధి. మోషే దగ్గరికి వాళ్ళు వచ్చారు. మోషే ఏంటి ఆ కూషు దేశపు అమ్మాయిని చేసుకున్నావు, నువ్వే పరిశుద్ధుడువా, మేం కాదా? నీతోనే దేవుడు మాట్లాడతారా, మాతో మాట్లాడ్డా, మాకు ఇవ్వడా దేవుడు జవాబు, నీకే ఇస్తాడా? ఏం మోషే ఏంటి అని వాళ్ళిద్దరు లేచారు పైకి. ఎవరిద్దరు? అహరోను మిర్యాములు లేచారు పైకి. దేవుడు అన్నాడు, నా యొక్క సేవకుడైన మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడా, మీరు అలా మాట్లాడలేదు అని దేవుడు కోపగించుకుంటే మిర్యాం ముఖం మీద ఏమొచ్చిందో తెలుసా? కుష్టు రోగము. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు? మోషే నా సేవకుడు. మోషే అన్నందుకు ఎవరికి వ్యాధి? మిర్యాముకు కుష్టు వ్యాధి వచ్చింది తల మీద. ఈ వ్యాధి వచ్చి బాధపడినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ విషయం గమనిస్తాం, తిరుగుబాటు చేయుట, ఎదిరించుట అనేది దేవునికి ఇష్టం లేనిది, దేవుడు సహించుకోలేడు. దానివల్ల కూడా వ్యాధి రాబడుతుంది. తిరిగి దేవుని వాక్యంలో నుండి 5వ విషయం, మొట్టమొదటి విషయం ఏంటి? వ్యాధి ఎందుకు వస్తుంది? లేఖనాల వెలుగులో, లేఖనాల ప్రకారం వ్యాధి ఎందుకు వస్తుంది? మహిమ కొరకు వస్తుంది. 2 ఎందుకు వస్తుంది? మరణం కొరకు వస్తుంది. 3 ఎందుకు వస్తుంది? అవిధేయత వలన వస్తుంది. 4 ఎందుకు వస్తుంది? తిరుగుబాటు, ఎదిరించుట అనే దాని వలన వ్యాధి వస్తుంది. గర్వం వలన వ్యాధి వస్తుంది. గర్వముగా నటించే వారిని దేవుడు అనపా శక్తుడు. ఆ మనుషునికి ఒక వ్యాధి వచ్చింది. ఏంటి ఆ వ్యాధి? మనుషుల్లోనూ, ఇంట్లోనూ, ఊళ్ళోనూ, ఇంట్లోనూ, నగరంలోనూ ఉండే వ్యాధి కాదు, అడవి గాడిదల మధ్య ఉండే వ్యాధి. ఆ వ్యాధి వచ్చి అడవి గాడిదల మధ్యకి వెళ్ళి గడ్డి తినే వ్యాధి. గడ్డి తిన్నాడు ఆ మనుషుడు అక్కడికి వెళ్ళి. అప్పుడు అన్నాడు, గర్వముగా నటించేవాడిని దేవుడు ఏం చేస్తాడు? అణిచేస్తాడు. గర్వముతో నటించేవాడిని అణిచేస్తాడు. 5వ వ్యాధి, 4వదిగా ఎదిరించుట, గర్వము, తిరుగుబాటు అనే వాటిని వలన ద్రోహం చేసే వాళ్ళకు వచ్చేటువంటి వ్యాధి. ద్రోహం చేసే వాళ్ళకు కుష్టు వస్తుందని నేను చెప్పట్లేదు, కానీ వ్యాధి వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. తిరిగి 5వది ఎందుకు వస్తుంది, దేనికి వస్తుంది వ్యాధి? 38వ అధ్యాయం కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 38వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు.
ఆరోగ్యము నన్ను విడిచి వెళ్ళిపోయింది, క్షీణదశకు వచ్చినాను, స్వస్థత కొంచెమైనా లేదు. ఇలా లేనటువంటి వాడను నేను, ఇలాంటి వాడనైనటువంటి నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. పాపమును బట్టి నా ఎముకలలో ఏమి లేదు, స్వస్థత లేదు. అంటే వ్యాధి ఉంది, ఎముకలలో వ్యాధి. కాబట్టి పాపమును బట్టే స్వస్థత లేదు నా జీవితానికి. 5వదిగా పాపమును బట్టి స్వస్థత లేదు. అసలు 5 విషయాలు మనం చెప్పుకున్నాం. ఏంటి 5 విషయాలు? మహిమ కొరకు, మరణం కొరకు, అవిధేయత వలన, తిరుగుబాటు లేక ఎదిరించుట, ద్రోహము లేక గర్వము అనే వాటి వలన వ్యాధి వస్తుందని చెప్పుకున్నాం. తిరిగి 5వది ఎందుకు వస్తుంది వ్యాధి అంటే, పాపం వలన నా ఎముకలలో ఏం లేదు, స్వస్థత లేదు. పాపం వలన స్వస్థత లేదు. పాపం వలన స్వస్థత లేదన్నాడు భక్తుడు. నిజమే, పాపము మన దేహంలో ఉండేటువంటి పాపం వలన. ఇంతవరకు దినాలలో పాపము అంటే పాపపు రోగము కుష్టు వ్యాధి అనేవాళ్ళు. కుష్టు వ్యాధి అంటే కుష్టు వ్యాధి వచ్చిన వాడు ఇలా అనాలి. ఏమని? పై పెదవిని కప్పుకొని అపవిత్రుడును అని అనాలి. అలా అపవిత్రుని అనుకుంటూ సంచరించాలి. అలాంటి పరిస్థితి. అది పాపపు రోగము. ఎప్పుడు ఈ పాపపు రోగం వచ్చిందో, పాపమును బట్టి రోగము మానవుల్లో ప్రవేశించేది. కుష్టు వచ్చిందంటే వాడు ఎంత పాపం చేసినాడో అనేవాళ్ళు. కాబట్టి పాపం వల్ల ఎముకల్లో స్వస్థత లేదు. ఏళ్ళు తినేస్తాయి. ఎముకల్లో, ఏళ్ళల్లో, కాళ్ళల్లో, ముక్కులో ఉండే కండరాలు, ఎముకలు అన్నీ కొరుకుపోయి ఎముకల్లో స్వస్థత లేని వాడవుతాడు మనుషుడు. ఇలా స్వస్థత లేక కొరుక్కుపోయిన కుష్టు వ్యాధిగ్రస్తుడైన మనుషుడు బాగుపడాలంటే ఏం చేయాలో తెలుసా? ప్రభువా, నీకు ఇష్టమైతే నన్నేం చెయ్యి, శుద్ధునిగా చెయ్యి. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అంటే, ప్రభువా నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కా అని తాకినాడు. ఎప్పుడైతే ముట్టాడో అప్పుడు వాడి కుష్టు ఏమైంది? తొలగిపోయింది. వాడు శుద్ధుడైపోయినాడు, వాడు బాగుపడ్డాడు, కుష్టు కూడా పోయింది. కాబట్టి పాపం వలన వ్యాధి వస్తుంది. పాపం వలన శారీరకమైన వ్యాధి వస్తుంది. పాపం అనేది ఆత్మీయమైన ఒక రోగము, పాప రోగం. అది ఈ పాప రోగాన్ని తీసివేయడానికి, ఈ శారీరకమైన రోగాన్ని తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సంచరించాడు. ఆయన రోగాలను తీసివేయడానికే సంచరించినాడు. ప్రతి విధమైన రోగాన్ని, ప్రతి విధమైన వ్యాధిని తీసివేయడానికి ఆయన ఈ లోకంలో సంచరించిన వాడే ఉంటున్నాడు. ఎలా సంచరించినాడు ఈ లోకంలో? బైబిల్లో మనం చదువుతాం. ఆయన చేసినటువంటి పని 2 విధాలైన పని జరిగించినాడు భూమి మీద. ఒకటి, పాప రోగం తీసివేయటం, అంటే ఆత్మకున్న రోగం తీసివేయటం. 2, బాహ్య రోగాన్ని తీసివేయటం. ఎట్లా చేసినాడు ఇది? రండి చదువుతాం దేవుని వాక్యంలో నుండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 4 వర్స్ 23, 4వ అధ్యాయం 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములో బోధించచ్చు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించచ్చు, ప్రజల్లోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచచ్చు, గలిలయ అందంతటా సంచరించెను. కాబట్టే గలిలయ అందంతటా సంచరించినాడు ఆయన. ఎందుకు సంచరించినాడు అంటే, ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచడానికి. 1, సువార్త ప్రకటించడానికి. 2, వ్యాధిని, రోగాన్ని, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి ఆయన సంచరిస్తూ వచ్చినాడు. ఆయన తిరుగుతూ పరిచర్య చేసింది 2 విధాలుగా. సువార్త ద్వారా ఆత్మ రోగం పోతుంది. భౌతిక రోగాన్ని ఆయనే తీసివేసినాడు. 2 వ్యాధులు తీసివేసినాడు ఆయన సువార్త ప్రకటించి. ఆత్మీయమైన రోగం, పాప రోగాన్ని తొలగించి ఆత్మీయముగా వాళ్ళని బలవంతులుగా చేసినాడు. 2, స్వస్థపరిచినాడు. అక్కడ ఒక మాట రాయబడింది. ఏమనో తెలుసా? ప్రజలలోని ప్రతి వ్యాధిని, ఇప్పుడొచ్చిన కోవిడ్-19, ఇప్పుడు వచ్చినటువంటి క్యాన్సర్, ఎయిడ్స్, ఇంకా రకరకాలైనటువంటి వైరస్లు, రకరకాలైన వ్యాధులు ఉన్నాయే, ఈ వ్యాధులన్నీ ఇప్పుడు మనము కనుగొని వాటికి పేర్లు పెట్టాం. ఇవన్నీ అప్పుడున్నవే. అప్పుడు టెస్టులు లేవు, బ్లడ్ టెస్ట్ లేదు. వచ్చిందా సిమ్టమ్స్ను బట్టి, పరిస్థితిని బట్టి, నాడిని చూచి, నాలుకను చూచి, కన్ను రెప్పలను చూచి మందులు ఇచ్చేవాళ్ళు డాక్టర్లు. ఈ దినాలలో బ్లడ్ టెస్టులను చూసి మందులు ఇస్తారు, యూరిన్ టెస్టులను బట్టి మందులు ఇస్తారు. ఇప్పుడు ఆ టెస్టులు లేకపోతే వాళ్ళు ఏ మెడిసిన్ ఇవ్వలేరు, టెస్టులు కావాలి. ఇప్పుడు డాక్టర్ ఒక పని చేయాలంటే టెస్టులు రావాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో మనం చదివిన ప్రకారంగా
ఏం రాయబడింది అక్కడ? ప్రతి విధమైన వ్యాధిని, రోగమును ఆయన స్వస్థపరుస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. అవును, ప్రభువు యేసుక్రీస్తు వారి భూమి మీద జరిగించిన కార్యం అదే. అనేకులను స్వస్థపరిచినాడు. ఆత్మీయముగా వారిలో ఉన్న పాప రోగాన్ని తీసివేయడానికి. పాపం ఉంది ఈ లోకంలో, కాలం సంపూర్ణమైంది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి అని ప్రభు సెలవిచ్చిన వాడే ఉంటున్నాడు. ఈ విధంగా ప్రభు వ్యాధిగ్రస్తులను బాగు చేస్తూ వచ్చినాడు. అందుకే మనకు పాట కూడా ఉంది, మన్నించు సార్వా పాపములన్ తానే మాన్పును సార్వా రోగములన్, మన్నించు సార్వా పాపములన్ తానే మాన్పును సార్వా రోగములన్. కాబట్టి సర్వ పాపాన్ని పరిహరించడము, సర్వ రోగాలను మాన్పటము ఆయన పని. అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. వ్యాధి లేనివాడెవడున్నాడు? పాపం వలన ప్రతి వానికి స్వస్థత లేదు. పాపం వలన భక్తుడన్నాడు, యెషయా ప్రవక్త అన్నాడు, ప్రతి వాడు నడినెత్తిని ఏం కలిగి ఉన్నాడు? వ్యాధి కలిగి ఉన్నాడు. గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, తైలముతో కడగబడలేదు, మెత్తన చేయబడలేదు. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి ఉంది ప్రతివానికి. ఇలా వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు మానవుడు. ఈ వ్యాధిగ్రస్తుడైనటువంటి మానవుణ్ణి స్వస్థపరచడానికి ప్రభువైన దేవుడు, వ్యాధుల నుండి విడుదల చేయడానికి, రోగములను మాన్పడానికి ఆ ప్రభు కల్వరి శిలువలో యాగమైనాడు, రక్తము చిందించినాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేయను? పవిత్రులుగా చేయను. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే యేసు రక్తము పాపాన్ని తీసివేస్తుంది. ఆయన పొందిన దెబ్బలేమో మానవునికి ఆరోగ్యం ఇస్తున్నాయి. ఆయన పొందిన దెబ్బల వలన మనకేం కలిగాను? స్వస్థత కలిగాను. కాబట్టి ఆయన దెబ్బలు మనకు స్వస్థత ఇచ్చినాయి. ఆయన కార్చిన రక్తము మనకి విమోచన ఇచ్చింది. పాప రోగం పోతుంది, భౌతిక రోగము ఆయన దెబ్బల వలన తీసివేయబడుతుంది. ఇలాగూ ప్రభు మన పక్షంగా కార్యము జరిగించేవాడే ఉంటున్నాడు. కాబట్టి అవిధేయత ఉందా? పాపముందా? తిరుగుబాటుందా? నీ జీవితంలో ఎదిరింపు ఉందా? గర్వం ఉందా? అయితే ఆ వ్యాధుల నుండి విడిపించడానికి ఆ ప్రభు సమీపంగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆయన మీ జీవితాలని నిత్య జీవముతో నింపేవాడే ఉంటున్నాడు. దేవుని వాక్యంలో మనం చదివాం, ఎందుకు ఈ వ్యాధి వస్తుందో, వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటో దేవుని వాక్యంలో మనం చదివాం. కాబట్టి అతడు రోగగ్రస్తుడై ప్రాణము నిలవజాలనంత ఏమైనాడు? వ్యాధిగ్రస్తుడైనాడు. మొదటి కారణము, వ్యాధి రావడానికి గల మొదటి కారణము మహిమ కొరకు. 2 మరణం కొరకు. 3 అవిధేయత వలన. 4 తిరుగుబాటు. తర్వాత పాపము. తిరుగుబాటు వల్ల, పాపం వలన, తిరుగుబాటు వలన, తర్వాత గర్వం వలన, ఎదిరించుట వలన, తర్వాత ద్రోహం వలన వస్తుంది. 5వ కారణము పాపం వలన ఎముకల్లో ఏమి లేదు? స్వస్థత లేదు. ఈ స్వస్థత లేని మానవుని కొరకై దేవుడు సిలువలో దెబ్బలు పొందాడు. ఆ దెబ్బల వలన స్వస్థత. ఆయన చిందించిన రక్తం వలన పాప రోగానికి నివారణ. పాప రోగం పోతే మనిషి స్వస్థచిత్తుడు అవుతాడు. పాప రోగం పోతే మనుషుడు బాగుపడతాడు. పాప రోగం తీయాలి, బయట రోగం పోవాలంటే లోపల రోగం తీస్తేనే బయట రోగం పోద్ది. అందుకే ప్రభు పక్షవాయుల వాడిని బాగు చేయడానికి ముందు కుమారుడాని పాపములు ఏం చేయబడ్డాయి? లోపల రోగాన్ని తగ్గించి తీసివేసి, అప్పుడు ఏ రోగాన్ని తీసివేశాడు? పాప రోగాన్ని, బయట బాహ్య రోగాన్ని, పక్షవాయు రోగాన్ని బాగు చేసినాడు. ముందు నీలో ఉన్న రోగాన్ని తీసివేసుకో, బయట ఉన్న రోగం పోతుంది. కాబట్టి మన జీవితాలను ప్రభుకు ఆ విధంగా అప్పగించుకున్నప్పుడు ప్రభు మనకి సహాయపడేవాడే ఉంటున్నాడు. అయితే ఇప్పుడు మనకు ప్రశ్న ఏంటి? ఆ ప్రశ్న, ఇప్పుడు ఈ బిడ్డకు వచ్చిన రోగం ఏం రోగం? ఈ బిడ్డకు వచ్చిన రోగం ఏం రోగం? చాలామంది అంటారు, ఏం రోగం రా, మాయ రోగమా అంటారు. మాయ రోగము, మాయదారి రోగము కాదు. కానీ ఎందుకు వచ్చినట్టు ఈ బిడ్డకి రోగం రావడానికి గల కారణం ఏమిటి అంటే, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము. 17వ అధ్యాయము 18వ వచనం చదువుతాం. మొదటి రాజులు 17:18. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నా జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి
చేయగా నా కుమారుని చంపుటకు వచ్చావా అన్నప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది, నా పాపమును నాకు ఏం చేశావు, జ్ఞాపకము చేయడానికి వచ్చినావా, నా పాపమును జ్ఞాపకం చేయడానికి వచ్చినావా అని. పాపమును వ్యాధి రాగానే నేను ఏం పాపం చేశానో, నేను ఎవరికి అన్యాయం చేశానో, నాకు ఎందుకు వచ్చిందో ఈ బాధ, ఎందుకు వచ్చిందో ఈ వ్యాధి, ఎందుకు వచ్చిందో ఈ రోగము, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఇలా అనుకోవటము ఆనవాయితీ, సర్వసాధారణం. అలాగే ఉంటుంది, నా పాపమును జ్ఞాపకం చేయడానికి వచ్చావా. అవును, ఆమె పాపం ఆమెకి జ్ఞాపకం చేయటము, తదుపరి దేవుని మహిమను చూపించడము, వీటన్నిటిని బట్టి ఆ వ్యాధి రాబడినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం. మెట్టుకు వ్యాధి రావటానికి గల కారణాలు ఏంటో దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ వచ్చినాం. ఆ వ్యాధిని ఏలియా ప్రవక్త ఏ విధంగా దేవుని ద్వారా తగ్గించి ఆ బిడ్డను బ్రతికించినాడో ఆ విషయాన్ని కూడా వచ్చే ధ్యానాల్లో మనం ధ్యానం చేస్తాం. రెండో విషయము, ఈ వ్యాధి 5 రకాలుగా వస్తుందని, 5 విధాలుగా ఉందని దేవుని వాక్యంలో చూసాం కదా. ఈ వ్యాధి అసలు ఎందుకు వచ్చింది అనేది, దేనికి ఈ వ్యాధిని దేవుడు అనుమతించినాడు, ఆ బిడ్డకి వ్యాధి అనేది ఇన్ని రకాలుగా వస్తుందని చెప్పాం. అయితే ఈ వ్యాధి, ఆ బిడ్డకి ఆ వ్యాధి ఎందుకు వచ్చింది, ఎందుకు అనుమతించినాడు దేవుడు ఆ వ్యాధిని అనే విషయాన్ని వచ్చే వారంలో మనం ధ్యానం చేద్దాం. అలా ప్రభు మనకి సహాయపడుగాక. అయితే ఒక విషయం జ్ఞాపకం చేసుకో, మనమందరము అవిధేయులమే, మనమందరం పాపులమే, మనమందరము ఎదిరింపు కలిగిన వారమే, మనమందరము తిరుగుబాటు చేసిన ప్రజలమే. అందుకే నన్నెత్తిన ప్రతివాడు వ్యాధి కలిగి ఉన్నాడు, కొంచెమైనా స్వస్థత లేదు. నీ కొరకు నీ ప్రభు దెబ్బలు పొందినాడు. ఆ దెబ్బలు పొందిన ప్రభువుని నీవు అంగీకరించి ప్రభువా విశ్వసిస్తే చాలు. ఆ పక్షవాయు కలిగిన వాడు విశ్వసించినాడు, వాడి లోపల రోగం పోయింది, బయట రోగం పోయింది, శుద్ధుడైనాడు. అంతేకాదు ఏమయ్యాడు, అతడు స్వస్థచిత్తుడైనాడు. అతడు పక్షవాయు రోగం బాగుపడింది, హృదయంలో కూడా శాంతి రాబడింది, నిశ్చయత కలిగింది. అలాగూ ఆ వ్యక్తి చేయబడుతూ వచ్చిన వాడే ఉంటున్నాడు. ఈ దినాన మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం, నీ కొరకు నీ ప్రభు చేసిన కార్యం ఎంతో గొప్పది. అందుకే నీ ప్రభుని నీ హృదయంలో చేర్చుకో. అవిధేయంగా ప్రవర్తించవాక, తిరుగుబాటు చేయవాక, విధేయత కలిగి ఉండు, నమ్రత కలిగి ఉండు. మహిమ చూస్తావు, దేవుని గొప్ప కార్యాలను దేవుడిని పక్షంగా చేస్తాడు. అలా మన జీవితాలు ప్రభు సిద్ధపరచినట్లు ప్రభు సహాయపడుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవా, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున ఈ సాయంకాల రాత్రికాల సమయంలో మీ మందిరాలలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మహింపరచడానికి అనుగ్రహించిన ధన్యకర సమయం కొరకే స్తోత్రాలు. కుడి రాగలిగిన ప్రియులను బట్టి స్తోత్రాలు. మీ వాక్యం విన్నబిడ్డలను బట్టి వందనాలు. దగ్గరుండి దూరం నుండి ఎవరైతే మాటలు వింటూ వచ్చినారో వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, ఆత్మీయంగా బలపరచండి. అతడు రోగము గలవాడై ప్రాణము నిలవలేని జాలనంత వ్యాధిగ్రస్తుడైనాడని మీ వాక్యంలో చెప్పబడింది. రోగం ఎందుకు వస్తుంది, దేనికి వస్తుంది, రోగం రావడానికి గల కారణాలేమో మీ వాక్యంలో మీరు చూపించినందుకే స్తోత్రాలు. దాని గురించి గ్రహించిన మేము మీ సన్నిధిలో నమ్మకస్తులంగా, దీనత్వం కలిగి నమ్మకస్తులంగా ఉండటానికి మీరే మాకు సహాయపడండి. కనికరించమని కోరుకుంటూ మీ చేతులకు అప్పగిస్తూ, ఇది నాన్న మీ ప్రజలుగా మీ పాసందుకు రావడానికి సహాయపడ్డారు. తీసుకొచ్చిన ప్రియులను బట్టి వందనాలు, తీర్మానించుకున్న వారిని బట్టి వందనాలు, ఒప్పించబడిన వారిని బట్టి వందనాలు, మీ చేతిలోకి రాబడిన వారిని బట్టి స్తోత్రాలు. ఎవరికి ధైర్యం లేదు వారి ధైర్యం ఇవ్వండి, బలవంతులుగా చేయండి. వాక్యమును విని దాన్ని అవలంబించేవారిగా 30 60 100 ఫలించేవారిగా వారిని మీరు సిద్ధపరచు. ముందున్న సమయం దీవెనకరంగా చేయమని కోరుతూ మీ దగ్గర హస్తాలకు అప్పగించుకోవడం మనం తగ్గించుకుంటూ మళ్ళీ హెచ్చిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్య పరిశుద్ధ నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తనైన దేవుని ప్రేమను యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిండిన సహవాసం, సమాధానం ఇప్పుడెల్లప్పుడు ఇక్కడ చేరు మనందరికీ, సర్వలోకంలో తను ప్రేమించే వారందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.